అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ప్రపంచ సంపన్నుడు ఎలన్ మస్క్ కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. ఫ్లోరిడాలోని కేఫ్ కెనావెరల్లో ఉన్న లాంచ్ కాంప్లెక్స్ 40 నుంచి మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రయోగం చేపట్టారు. అత్యంత సంక్లిష్టమైన కీలకమైన ఈ శాటిలైట్ 34 నిమిషాలు ప్రయాణించి లక్షిత కక్షలోకి చేరింది. GSAT-20 ఉపయోగాలు ఏమిటి? GSAT-20 ఉపగ్రహాన్ని GSAT-N2 అని కూడా పిలుస్తారు. ఏకంగా 4700 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహం పూర్తి వాణిజ్య అవసరాలకు సంబంధించింది. దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లో కూడా బ్రాడ్బ్యాండ్ సేవలను అందించవచ్చు. అంతేకాదు విమానాల్లో ప్రయాణికులను ఇంటర్నెట్ సేవలను అందించవచ్చు. విమానాల్లో వైఫై సౌకర్యాన్ని కల్పించవచ్చు. ఇస్రో వాణిజ్య విభాగ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా చేపట్టిన GSAT-20 ప్రయోగం అత్యంత కీలకమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇస్రో స్పేస్ ఎక్స్ మొదటి భాగస్వామ్యం ఇదేనని తెలియజేశారు. అధునాతన కా బ్యాండ్ ఫ్రీక్వెన్సీతో ఇస్రో రూపొందించిన తొలి ఉపగ్రహం ఇదే కావడం విశేషం.